ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని 99 పైసలకి ఇవ్వడానికి కూడా గతంలో మనం వింటూ వచ్చాము. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్లో ప్రశ్నిస్తూ వచ్చారని చెప్పేసి అయినా కూడా దాని మీద ఎక్కడా కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా ఇంకా స్టిల్ 99 పైసలకే భూములు ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మెయిన్గా లులు లాంటి ఒక షాపింగ్ మాల్ అనేటువంటి ఒక సంస్థకి 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తిని ఎలా దారాదత్తం చేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారంటూ కూడా మనం టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున వార్తలను చూస్తూ వచ్చాం. కానీ అదేమన్నా వెనకడుగు వేసిందా, అవేమన్నా ఆగిపోయినాయి అంటే ఖచ్చితంగా లేదు. క్యాబినెట్లోనే ఆమోదించి క్యాబినెట్లోనే అప్రూవల్ తీసుకున్న తర్వాత లీగల్గా ఆ భూములన్నింటినీ కూడా లులు సంస్థకి బదనాం చేస్తూ వచ్చారు. దాంతోపాటు విజయవాడలోని ఆర్టీసీకి సంబంధించి నడిబొడ్లో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించిన భూమిని కూడా లులు సంస్థకి ఇస్తున్నట్టు క్యాబినెట్ తెలిపినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారని చెప్పినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఎక్కడా కూడా చర్చనీయాంశం రాలేదు. మళ్ళీ ఆ లులు సంస్థకే విజయవాడలో ఉన్నటువంటి 100 కోట్ల విలువ చేసేటువంటి ఆశనంతా కూడా ఇచ్చేస్తూ వచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట లోపల ఒక విధంగా ఉంటే బయట మరొక విధంగా కనిపిస్తుంది. ఇంకా మరొక మెయిన్ అంశము, ప్రధానమైనటువంటి అంశము అమరావతి రాజధానికి సంబంధించిన అంశం. అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలని ప్రభుత్వం సేకరిస్తూ వచ్చింది. ఆ రైతులకు సంబంధించినటువంటి ప్లాట్లు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, ఏదైతే ఇస్తామని చెప్పారో దానికి సంబంధించిన అప్రూవల్స్ ఇంతవరకు రాలేదు. చాలా మంది రైతులు కూడా ప్రతిరోజు సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతూ ఉన్నారనేటువంటి వార్తల్ని మనం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఛానల్లోనో, ఏదో ఒక పేపర్లోనో, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లోనో వింటూ ఉన్నాము. ఇప్పటి వరకు ఆ రైతులకు సంబంధించిన న్యాయం ఎక్కడా కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఆ రైతులకు సంబంధించిన కన్నీరు తుడవడానికి కూడా ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు. అయినా కూడా ఆ అమరావతికి సంబంధించి మొదటి విడత భూసేకరణకి సంబంధించిన రైతులకే న్యాయం చేయనటువంటి ప్రభుత్వము ఇప్పుడు రెండో విడత భూసేకరణకి సంబంధించి మేము అప్రూవల్ తీసుకున్నాము. మళ్ళీ ఒక 16,000 ఎకరాలని తీసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక చిన్న రాజధానిగా ఉంటే, లేదంటే ఒక మున్సిపాలిటీగా 33 ఎకరాలను కట్టేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి మనకి ఎక్కువ భూమి కావాలి, ఎక్కువ భూమి ఉంటేనే రాజధాని పెద్దగా కట్టొచ్చు, డ్రీమ్ ప్రాజెక్ట్లా కట్టొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, మొదటి విడతలో రైతులకు సంబంధించిన న్యాయం చేయకపోవడము, మళ్ళీ ఆ న్యాయం పక్కన పెట్టేసేసి రెండో విడతలో భూమిని సేకరించడం పైన పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి?